నమస్కారం. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో సేవలకు పటిష్టమైన చర్యలు. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి. అడెల్లి ఆలయ చైర్మన్. రాజశ్యామల ఆలయంలో ఘనంగా వారాహి నవరాత్రులు, బోనాలను సమర్పించిన భక్తులు. ప్రజలకు విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో నాణ్యమైన సేవలు అందించేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. లక్ష్మణచంద మండలంలో గురువారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రి, పాఠశాలలు, అంగన్వాడీలు, ఎరువుల దుకాణాలను ఆమె పరిశీలించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని అవసరాలు, సదుపాయాలు, మందులు అందుబాటులో ఉండాలని అన్నారు. అనంతరం జడ్పీ హైస్కూల్ను సందర్శించి తరగతుల పరిస్థితి, మధ్యాహ్న భోజనం, ఉపాధ్యాయుల హాజరు, విద్యార్థుల విద్యా స్థాయి అంశాలపై వివరాలను తెలుసుకున్నారు. శిథిలావస్థకు చేరిన పాఠశాల భవనాలను తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం గ్రోమోర్ ఎరువుల దుకాణంలో నిల్వలు, రిజిస్ట్రేషన్ల విక్రయ వివరాలను తనిఖీ చేసిన కలెక్టర్ రైతులకు నకిలీ విత్తనాలు, మందులు విక్రయించకూడదని ఆదేశించారు. ఎరువుల సరఫరాపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. ఎంతమందికి 8 వస్తుందా? 9 కూడా రాదు, కష్టం. ఇప్పుడు మీ అందరికి చాలా టైం ఉంది. అందరికి 10 ఏ క్లాస్ ఇది? ఇది 8 మేడం. ఎన్నో సెక్షన్. మీ అందరూ డే 1 నుంచి ఉన్నారు ఇక్కడ. ఫస్ట్ డే నుంచి స్కూల్ ఇష్టం మీకు? ఏం ప్రాబ్లం? లాస్ట్ వన్ It will come from last week. ఏం చేస్తున్నారు అంటే ఏ పంట? అందరికి వరియా? మేడం ఈ ఏరియా పొలము వరి ఇది ఫస్ట్ టైం వచ్చారా మీరు? ఏ మేడం? అదే ఒక యూనివర్సల్ గా 10-20 స్టిక్ మార్క్స్ పెట్టేసేయండి. ఆ ఎంఓ రూమ్ లో ఇది అవన్నీ మండాలి. ఇంటికి పోరా?
సోన్ మండలం కడతల్ గ్రామానికి చెందిన అహ్మద్ పాషా ఇటీవల అనారోగ్యంతో మరణించగా ఆయన కుటుంబ సభ్యులను మాజీ ఎంపీపీ వి సత్యనారాయణ గౌడ్ గురువారం పరామర్శించారు. మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అహ్మద్ పాషా మృతి పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఈయన వెంట పిఎస్ఎస్ వైస్ చైర్మన్ బర్మ దాసు, బీజేపీ నాయకులు మేకల అశోక్, కె లక్ష్మారెడ్డి, ఎం శంకరన్న, మాజీ ఉప సర్పంచ్ భీమేష్, రమణాగౌడ్ తదితరులు ఉన్నారు. గత 2 రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కౌట్లాపి గ్రామంలోని శాంతినగర్ కాలనీలో గురువారం ఆదివాసీ తొర్కౌడ్ బాలాజీ ఇంటి గోడలు తడిసి కుప్పకూలింది. ఈ ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టిన కుటుంబ సభ్యులు ఇంటి నుంచి బయటకు వచ్చి ప్రాణాలను నిలుపుకున్నారు. విషయం తెలుసుకున్న మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ వెంకట నరసయ్య సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించి నష్టాన్ని అంచనా వేసి ఉన్నతాధికారులకు పంపినట్లు తెలిపారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని బంగల్పేట సమీపంలోని రాజశ్యామల ఆలయంలో వారాహి దేవి నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా గురువారం ఆలయంలో కుంకుమార్చన, బోనాల పండుగలను నిర్వహించారు. 108 మంది మహిళలు వేడుకల్లో పాల్గొని అమ్మవారికి బోనాలను నైవేద్యం సమర్పించారు. తమ పిల్ల పాపలను చల్లంగా చూడాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని వేడుకున్నారు. భక్తులకు ఆలయ పూజారులు తీర్థప్రసాదాలను అందజేశారు. మహా ఆరతి ఉంటుంది, మధ్యాహ్న కాల ఆరతి ఉంటుంది. మరొక సేవలో మీరందరూ మీ యొక్క ఫోటోలు ఒకటొకటిగా తీసుకుంటూ అక్కడ పెట్టండి. తొందర పడకండి. కూర్చోండి, ఎక్కడో ప్లేస్ చేసుకొని కూర్చోండి. అమ్మవారి సన్నిధానంలో కూర్చోండి. చేద్దాము. మీరు అందరూ కూడా నాతో పాటుగా చేయండి. అద్భుతమైన సంపదలు, అష్టైశ్వర్యములను పొందుచున్న పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని పరిరక్షించాలని అడెల్లి ఆలయ చైర్మన్ భోజాగౌడ్ అన్నారు. గురువారం సారంగాపూర్ మండలంలోని అడెల్లి మహాపోచమ్మ ఆలయ పరిసరాల్లో వనమహోత్సవంలో భాగంగా మొక్కలను నాటారు. ప్రతి ఒక్కరూ తమ విధిగా మొక్కలను నాటాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులతో పాటు సిబ్బంది పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా కెమిస్ట్రీస్ అండ్ డ్రగ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికలను గురువారం స్థానిక దివ్యా గార్డెన్లో నిర్వహించారు. ఈ ఎన్నికల్లో జిల్లా అధ్యక్షులుగా సాదం అరవింద్, ప్రధాన కార్యదర్శిగా నేరెల ప్రమోద్, కోశాధికారిగా బద్రి శ్రీనివాసులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి శ్రీనివాస్ హాజరు కాగా, ఎన్నికల అధికారులుగా ధర్మగడ్డ శ్రీహర్రావు, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా గాలిపల్లి నర్సయ్య, వినోద్ కుమార్, రాజేందర్లు వ్యవహరించారు.
నిర్మల్ మండలంలోని గోపాల్పేట్లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో గురువారం లయన్స్ క్లబ్ నిర్మల్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఫ్రూట్ డ్రింక్స్ ఆంగ్ల తెలుగు డిక్షనరీలు అందజేశారు. నిర్మల్ అధ్యక్షులు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ నేటి పిల్లలే రేపటి సమాజాన్ని తీర్చిదిద్దే పౌరులని, శుభ్రమైన వాతావరణం మధ్య విద్యార్థులకు క్రమశిక్షణతో పాటు నైతిక విలువలు బోధిస్తూ ఉత్తమంగా ముందుకెళ్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామీణ ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాస్, వీడీసీ చైర్మన్తో పాటు లయన్ కె చంద్రమోహన్ రెడ్డి, టి అనంతస్వామి తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని టీయూటీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజన్న అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని సోఫీనగర్లో గల దేశాయి బీడీ ఫ్యాక్టరీలో గురువారం సమ్మె నోటీసును అందజేశారు. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కార్మికులకు కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. బీడీ పరిశ్రమపై విధించిన 28% జీఎస్టీని తగ్గించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బక్కన్న, రామ్ లక్ష్మణ్, కిషన్, రాజేందర్, పోషెట్టి, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. 10వ తేదీన దేశవ్యాప్త సమ్మె ఉంది. దేశంలో యుద్ధ పరిస్థితులు ఉన్నాయన్న ఉద్దేశంతో దాన్ని వాయిదా వేసి ఈ జూలై 9వ తారీఖు రోజు మళ్ళా దేశవ్యాప్త సమ్మె ఉంది. ఇంత కనీస మెయిన్ డిమాండ్ ఏంటంటే కార్మికులకు మీ డబ్బు గవర్నమెంట్కి కడుతున్నారు, మన డబ్బు వాళ్ళకిచ్చి మన డబ్బు మనకివ్వడానికే వాళ్ళకి ఇబ్బంది పడుతున్నారు ప్రభుత్వాలు. మీ వేతనం నుంచే కదా, ఒక 115 రూపాయలు ప్రావిడెంట్ ఫండ్లో మీ వేతనం నుంచి కడుతున్నారు. మనకు కట్టుతున్నటువంటి వేతనం వాళ్ళు జమ చేసుకొని మనకు పెన్షన్ రూపంగా ఇవ్వాలంటే మాత్రం ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి కనీస పెన్షను 9,000 రూపాయలు ఉండాలని చెప్పేసి కేంద్ర కార్మిక సంఘాలు నిర్ణయించినాయి. కాబట్టి దీనికి కనీస వేతనాలు 26,000 ఉండాలని గ్రాడ్యుటీ చట్టం అంటే 29 చట్టాలను 4 కోర్సుల మార్చి దానిలో గ్రాడ్యుయేట్ చట్టము, వేతనాల చట్టము, సర్వీస్ చట్టము, యూనియన్ పెట్టుకునేటటువంటి హక్కులను కూడా నిర్ధారించేటటువంటి లేని పరిస్థితుల్లో చట్టాలు తీసుకొచ్చారు. కాబట్టి వాటిని వెంటనే రద్దు చేసి కనీస పెన్షన్ 9,000 ఇవ్వాలని చెప్పేసి దేశవ్యాప్తంగా బిఎస్ఎన్ఎల్ కార్మికులు, ఎల్ఐసి కార్మికులు, బ్యాంకింగ్, అనేక రంగ కార్మికులందరూ రేపు జూలై 9న సమ్మె చేస్తున్నారు. కాబట్టి ఆ సమ్మెలో అందరూ పాల్గొని మన నిరసన తెలియజేసి మనం 9,000 వచ్చేంత వరకు కూడా ఏ పోరాటం ఇచ్చినా అందులో పాల్గొనాలని చెప్పేసి మీ అందరికి విజ్ఞప్తి. 9వ తారీఖు రోజు 10 గంటలకు మన ఆఫీస్ వారికి రావాలి మీరు అందరూ. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పట్టణంలోని ఈద్గాం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు వ్యాసరచన, డ్రాయింగ్ పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు డి మోహన్ రావు సర్టిఫికెట్లను, మోడల్స్ను అందజేశారు. ఉపాధ్యాయులు మునీందర్, రాజు, వెంకటేశ్వరరావు, సిద్దికి, స్వాతి, ఉజ్వల, రాజు, కృష్ణకుమార్, కొడుకుల వివేకులు పాల్గొన్నారు. నిర్మల్ మండలంలోని కొండాపూర్ గ్రామంలో గల శివాలయంలో ఉత్తర నక్షత్రంను పురస్కరించుకొని అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవాన్ని నిర్వహించారు. పూజారులు సంజయ్ శర్మచే, గురుస్వాములు మహేందర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డిల ఆధ్వర్యంలో ఈ పూజా మహోత్సవాన్ని వైభవంగా చేపట్టారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో దినేష్, రామరెడ్డి, పోషెట్టి, గణేష్, రామచందర్ భక్తులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో సేవలకు పటిష్టమైన చర్యలు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి, అడెల్లి ఆలయ చైర్మన్.
రాజశ్యామల ఆలయంలో ఘనంగా వారాహి నవరాత్రులు బోనాలను సమర్పించిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళకు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle. Audio Jungle.